దేశమంతా కూడా సుశాసన్ దివస్ గుడ్ గవర్నెన్స్ డే, ఒక మంచి పరిపాలనా దినంగా అందరం జరుపుకుంటున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు ఈ దేశంలో తీసుకొచ్చిన మార్పులు మనందరం కూడా స్మరించాల్సిన అవసరం ఉన్నది. మొబైల్ ఫోన్ దగ్గర నుంచి ఇంటికి గ్యాస్ వచ్చేదాకా, అందులో గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అయితే ఏంది, స్వర్ణభుజం నేషనల్ హైవేస్ అయితే ఏంది, ఇవన్నీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. వాజ్పేయి గారు ఎప్పుడు కూడా పార్లమెంట్లో కానీ బయట కానీ నోరు జారి ఎవరిని కూడా అవమానించలేదు. కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేశారు, సైద్ధాంతిక విమర్శలు చేశారు. కానీ నిన్న చూసాం మనం, స్వయాన ముఖ్యమంత్రి గారు, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు, వారు మాట్లాడిన భాషలు, మరి వారికి ప్రతీకారమైన భాష ఈయన ముఖ్యమంత్రి గారు. తెలంగాణలో రాబోయేటటువంటి తరము ఏ భాష నేర్చుకోవాలి, ఏ రాజకీయాలు నేర్చుకోవాలి, ఒక్కసారి ఈ రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశం యువతకు అటల్ బిహారీ వాజ్పేయి గారే ఆదర్శ పురుషులుగా ఉండాలి. వాజ్పేయి విల్ ఇన్స్పైర్ ది యంగర్ జనరేషన్. జన్జీని ఈ రోజు ప్రోత్సహించేది, ప్రేరితం చేసేది ఎవరా అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి ఒక కవిగా, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా, ఒక మంచి రాజకీయ నాయకుడిగా అటువంటి వ్యక్తిత్వం రాజకీయ నాయకులు ఉండాలి అనేటటువంటి ఆలోచన అందరికి ఉండాలి. కానీ బూతుల రాజకీయాలతోని, అర్థం లేని ఒక విమర్శలతోని, ఇవన్నీ కూడా మన తెలంగాణకు మంచిది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా ఈ యొక్క ప్రజలకు తెలియజేస్తూ, తెలంగాణ ప్రజలకు సుశాసన దివస్ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి 101 జయంతి సందర్భంగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.